హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చి కారంతో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కాస్తంత ఇంచంత అల్లము, 10 to 15 ఎల్లిపాయలు, హోల్ గరం మసాలా అండి, చాలా తక్కువ తీసుకున్నాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ నేను మీకు ఎలా చేయాలో ప్రాసెస్ నేను మీకు చూపించబోతాను. ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే దీంట్లో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నానండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలా. ఆనియన్స్ ఇట్లా ఫ్రై అవుతున్నా కొద్ది వీటిలో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు పచ్చిమిర్చి అండి, 10 నుండి 12 వరకు. కారం మీరు ఎంత తినగలరో అంత. నేనైతే 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిలోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా, స్పైసెస్, కాసింత దాల్చిన చెక్క, సాజీరా, 2 లవంగ ముక్కలు, తర్వాత యాలకులు 2, లవంగాలు వచ్చేసి ఒక 4-5 తీసుకోవాలండి. ఇది కూడా ఇందులో యాడ్ చేసి, అల్లం ఇంచంత అల్లము, ఎల్లిపాయలు 10 నుండి 12 వరకు, ఇవి కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. జీడిపప్పు పలుకులు అండి, ఇవి కూడా ఇందులోనే యాడ్ చేయాలి, గ్రేవీ థిక్నెస్ కోసం, గుడ్ టెక్స్చర్. ఇది కాస్తంత మనం ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధానంగా మనం కాస్తంత ఫ్రై చేసుకోవాలి. ఇది ఆనియన్ కొద్దిగా మెత్తగా ఇంకొక 2 సెకండ్స్ అండి. ఇవి ఫ్రై అయిపోయాయండి. సో వీటిని కొద్దిగా చల్లారనిచ్చి మనం మిక్సీ పట్టుకుందాం. సో వీటిని మిక్సీ జార్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. తిరిగి అదే మనం బాండీలో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక సో ఆల్రెడీ మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఆయిల్లో ఫ్రై చేసాం కదా, అది పేస్ట్ పట్టాం కదా, ఆ పేస్ట్ ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఈ మసాలా అంతా కూడా మనం పేస్ట్ పట్టింది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అంతవరకు, పచ్చివాసన పోయి ఆల్రెడీ చేసాము, బట్ అయినా కూడా మళ్ళీ ఆయిల్లో కొద్దిగా మనం ఫ్రై చేసుకుంటే ఇంకా కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ మసాలా నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు మనం కొద్దిగా కలుపుకొని, దీంట్లో కొద్దిగా ఆల్రెడీ నేను మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ని ఆ వాటర్ కొన్ని పోస్తున్నాను. మరొకసారి చక్కగా కలిపేసుకొని పసుపు, సాల్ట్, వీటి యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 2 సెకండ్స్ లిడ్తో కవర్ చేసుకుందాము. అవుతుంది కదా, కనిపిస్తుంది. సో దీంట్లో మనం కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకుందామండి. కర్డ్ ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని కర్డ్ని యాడ్ చేసుకొని, కర్డ్ని మనము చక్కగా కలుపుకోవాలి. గరం మసాలా, ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. మామూలుగా మీ అందరికీ తెలిసినట్టే గరం మసాలా అనగానే హోల్ గరం మసాలా ఉంటుంది కదండి. ధనియాలు, కొబ్బరి, లవంగ, పట్ట, సాజీరా, ఇలాచి ఇవన్నీ చక్కగా వేయించుకొని నేను రోస్ట్ చేసి పట్టిన ఈ పౌడర్ అండి. ఈ పౌడర్ కాస్త యాడ్ చేస్తున్నాను. అది కలిపేసుకొని, సో మనం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. సరిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ బాయిల్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఫైనల్ ఇంగ్రీడియంట్ అది వేసేసుకుందాము. అది వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గనిస్తే చాలండి, ఒక 2-3 సెకండ్స్. ఈ ఎగ్స్ అన్నీ కూడా చక్కగా మనం దీంట్లో వేసేసుకుందాం.
వేసాం కదండి, ఈ విధంగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చూద్దామండి. చక్కగా బాయిల్ అవుతుంది కదా. సో చివరిగా ఒకసారి పచ్చి కారంతో కర్రీ అండి అయితే. సో నేను చివరిగా దీంట్లో కొద్దిగా పుదీనా ఉందండి, పుదీనా వేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది వేయండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేదంటే పుదీనా. ఆ తర్వాత చివరిగా నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. చక్కగా ఇది కలిపేసుకున్నామండి. పిల్లలు కొద్దిగా గ్రేవీ ఉంటే ఇష్టపడతారండి. సో అందుకే నేను ఈ కన్సిస్టెన్సీ చేశాను. మీరు ఇంకా కొద్దిగా థిక్ కావాలంటే థిక్గా చేసుకోవచ్చు. ఇంకొక 3-4 మినిట్స్ పెడితే మీకు, పెద్ద మంట పెట్టి ఒక 3-4 మినిట్స్ పెడితే మీకు మంచిగా ఇంకా దగ్గరికి అయిపోతుంది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను ఈ కన్సిస్టెన్సీ పెడుతున్నాను. గ్రేవీ నేను చూపిస్తున్న విధానంగా కర్రీ ఈ విధంగా మీరు చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్, అంటే ఎక్కువ టైం తీసుకోదు. నేను చెప్పిన మెథడ్లో మీరు చేసుకుంటే ఈవెన్ బిగినర్స్ కెన్ డూ అండి. సో చివరిగా ఇది ఆయిల్ కూడా మనకు బాగా పైకి తేలింది కాబట్టి కర్రీ అయిపోయినట్టే అండి. సో నేను ఇంకా ఒక 2 సెకండ్స్ వచ్చి, ఎందుకంటే ఇప్పుడే నేను ధనియాల పొడి ఇంకా మింట్ లీవ్స్ వేసాను కదా, ఇంకొక 2 సెకండ్స్ ఉంచి నేను క్లోజ్ చేస్తాను. గ్యాస్ కట్టేస్తాను. ఒక 2 సెకండ్స్ మనం మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. చివరిగా ఒక్కసారి మూత ఓపెన్ చేసి చూస్తున్నాను అండి. సో చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది, తేలింది కదా. సో మంచిగా కుక్ అయింది. ఇంతే అండి, ఎగ్ మసాలా, ఎగ్ పచ్చి కారంతో మసాలాతో చేసిన కర్రీ అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, మమ్మల్ని ఆదరించండి, ప్రేమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.